ప్రియమైన వర్లారా, ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు రాసినటువంటి రెండవ పత్రిక కొరంథీలకు కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతానండి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము అధైర్యపడము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు చెప్పే కార్యం ఏంటంటే ఈ పరిచర్య అంటున్నాడు అనమాట. అంటే తనకు ఏ పరిచర్య కొరకైతే దేవుడు పిలిచాడో, ఏ యొక్క పరిచర్య అన్ని జనుల మధ్యలో ప్రకటించాలని దేవుడు పిలిచాడో, ఈ విధంగా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, నిన్ను రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నాకు మరి సాక్ష్యం ఉండాలని నిన్ను పిలిచిన అంటున్నాడు. ఆ పరిచర్యలో మరి అనేక ఇబ్బందులు తొందరలు ఏర్పడినప్పటికీ కూడాను మేము అధైర్యపడము అంటాడు. కాబట్టి ఈ పరిచయ కనికరింపబడుతున్నాం కాబట్టి దేవుని కనికరం ఉంది కాబట్టి అధైర్యపడాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, విశ్వాసుని మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మరి దేవుని యొక్క కనికరం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన పనిని ఆయన కార్యాలను నెరవేర్చే మన జీవితాల్లో దేవుని యొక్క మరి కనికరం ఉంటుంది. అది కొరకే మరి 16వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కాబట్టి అధైర్యపడకుండా ఉండేదానికి ఒక కారణం ఏం చెప్తున్నాడంటే, బాహ్య పురుషుల్లో మేము కృషించున్నాము, అయినప్పటికీ కూడా అంతర్య పురుషుల్లో బలపరచబడుతున్నాం. అంటే ఏంటి అర్థము? బాహ్య పురుషుడు కృషించుట లేక తగ్గిపోవటం అనేటువంటిది మామూలే. ఎందుకంటే వయస్సు వచ్చే కొలది మనుషులో శరీర బలం తగ్గిపోతూ వస్తుంది. అయితే శారీరక బలం తగ్గినంత మాత్రాన ఆత్మీయ యొక్క శక్తి తగ్గిందని కాదు. ఆత్మీయ శక్తి పెరిగేది ఉంది. ఎందుకంటే ఆయన కనికరం పొంది ఆయన కొరకు పరిచయం చేసేటప్పుడు, ఆయన వాక్యం నిలిచి ఉండేటప్పుడు మనం అంతర్యంలో బలపరచబడతాము. కారణం ఏంటంటే దినదినము అంతర్య పురుషులు నూతనపరచబడుతున్నాం. అంటే దినదినము మరి ప్రతి ఉదయమున ఆయన మనకు నూతన కృపను పుట్టించును అని చెప్పబడుతుంది. కాబట్టి ఆ నూతన కృప ద్వారా మనం ఏమవుతామంటే బలపరచబడుచు మరి ముందుకు వెళ్తాం. కాబట్టి ఏం చేస్తున్నాం అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానిసి చూస్తున్నాము గనక. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొంచెం లోతైనట్టి కార్యాన్ని బయలుపరుస్తుంది. మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైనట్టి కార్యాలనే చూస్తున్నాం. దృశ్యమైనటువంటి అంటే మా కనులు కనిపించేటువంటి ఈ లోక ఆకర్షణలు కానీ, లోక శ్రమలు కానీ, లోక ఇబ్బందులు కానీ, ఇటువంటి వారిని మేము చూడక మరి క్షణము ఎట్లా కట్టున్నాడంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. అంటే ఏంటి? క్షణమాత్రం నుండి మా చులకని శ్రమను మాకు కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్య మహిమ భారం మాకు కలుగజేస్తున్నది. కాబట్టి మాకు శ్రమ కలిగిన కొద్దీ మేము నిరుత్సాహపడకుండా ఏం చేస్తుంది? ధైర్యపరచబడుతున్నాం. ఎందుకంటే శ్రమ కలిగిన కొద్దీ మాకేమవుతుందంటే ఆ నిత్య మహిమల గురించిన ఒక భారం అధికమవుతుంది. ఇది మనము మరి గమనించాల్సిన విషయం. ఎందుకంటే విశ్వాసిన వారు మరి శ్రమలు పొందేటప్పుడు వెనక్కిపోయే వాళ్ళు కాదు. శ్రమ కలిగినప్పుడు ఇంకా ముందుకు సాగాలనేటువంటి ఒక తీర్మానము దేవునికి వరకు మనం చేయవలసిన అనుకుంటున్నాం. ఆ శ్రమల ద్వారా ఆయన నడిపించినప్పుడు మనం ఆయన కొరకై మరి బలపరచబడుతున్నాం అనే కార్యాన్ని మనం గ్రహించవలసిన అనుకుంటున్నాం. ఎందుకంటే కాబట్టి ఏమంటే నిత్య మహిమ భారము కలిగి ఉన్నది. కాబట్టి మాకు ఏముంటున్నది? నిత్యమైన మహిమ. ఇప్పుడు ఉండేటువంటి శ్రమలు చులకనివి, కొంచెం కాలవి, అది మరి చూసినట్లయితే తాత్కాలికమైనటువంటి. అయితే మనకు దేవుడిచ్చిన కృప ద్వారా ఆ యొక్క నిత్య మహిమ లేక నిత్యత్వము లేక ఎటర్నిటీ అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇవన్నీ పర్వాలేదు, సులభమైనవి, వీటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మనకు నిత్యమైనటువంటి గొప్పదైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క మరి ఏముంటున్నది? మహిమ మనం చూడనంటున్నాము. మరి ఆ నిత్య మహిమలో పాలు పొందనంటున్నాము. ఆ నిత్య మహిమలో మనం దేవునితో కూడా జీవించనంటున్నాము అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకు ఒక్కటి అనిపిస్తుంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యమైనవి. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి కార్యం మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం చూచేటువంటి కూడా ఒక దినమన మరి పేతురు రాస్తాడు. పేతురు 3వ అధ్యాయం చూసినట్టయితే మనకు కనిపించేటువంటి యొక్క భూమి ఆకాశం ఇవన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో నశించిపోనట్టాడు, కాలిపోతుందట. నూతన భూమి నూతన ఆకాశం మనకు కలుగుతుంది అంటున్నాడు. ఇది ఈ కార్యాన్ని గురించి
మరి పేతురు ఎంతో కన్ఫర్మ్గా రాస్తుంటాడు అనమాట. కాబట్టి మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైనవి చూస్తున్నామని చెప్తున్నాడు. అట్లాగే గలతీలకు రాసిన పత్రిక చూస్తే 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, మనం మేలు చేయుట యందు విసుకక ఇందము, మనం అలేక మేలు చేసి మేని తగిన కాలం ముందు పంట కోతము. కాబట్టి విశ్వాసమైన వారు మేలు చేయటంలో విసుగకుండా ఉండవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయరు. కాబట్టి మేలు చేయటం అనేటువంటి మన యొక్క మరి తీర్మానం అయి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దేవుడు అందరికీ మేలు చేసేవాడు కూడా, అందరికీ ఉపకారి ఆయన. అదేవిధంగా మనం కూడా అందరి కొరకే మనం సహాయం చేయాలి. అదే సమయంలో ప్రత్యేకంగా మనకు సాధ్యమైనంత మటుకు విశ్వాసుల గృహం ఎడలా అంటున్నాడు కదా. కాబట్టి అది దీని కొరకే ఆయన మనం పిలిచింటున్నాడు. చూడండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ఆ, ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా మరి నానా విధమైన జ్ఞానం దేవుడు పెంచి, అట్లాగే 12వ వచనంలో ఏమంటాడు, ఆయనందరి విశ్వాసం చేత ధైర్యము నిర్భయమైన ప్రవేశము ఆయనను ఆ బట్టి మనకు కలుగుతున్నది. కాబట్టి ఆయనను బట్టి కలిగేటువంటి ధైర్యం ఏంటంటే, ఈ కృప యందు దేవుడు ఎందుకు పరిశుద్ధులైన మనకు కృపనిచ్చాడు కాబట్టి ఆయనందరి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశం ఆయన సన్నిధానంలో. కాబట్టి ఆయన కృప ద్వారా మనకేముంటుంది, ధైర్యం కలిగిన వారం ఉంటున్నాం, మనము భయపడేవారు. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములైనవి. కాబట్టి శ్రమలు మహిమకరములు అనేటువంటి ఒక సూత్రము మరి అపోస్తలుడు పౌలు ఇక్కడ బయలుపరుస్తాడు. ఎంత శ్రమ పడితే అంత మహిమకరము, ఎందుకంటే ఆ శ్రమలు దేవుడు అనుమతిస్తాడు అన్నమాట. అందుకొరకు ఎబ్రిల్కి రాసిన 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇక్కడ ఒక కంపారిజన్ చెప్తున్నాడు. మరి నా కుమారుడు ప్రభు చేసి వచ్చిన తృణీకరించకము అని చెప్తూ ఆయనను గద్దించినప్పుడు విసుగుకొద్దంటాడు. ఎందుకంటే కుమారుని ఎట్లాగా తండ్రి తర్బీదు చేస్తాడు, అదే విధంగా మన పరమ తండ్రిని దేవుడు మనల్ని తర్బీదు చేసేవాడు ఉంటున్నాడు, కొన్ని శ్రమల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్టు మీతో సంభాషించున్నాను. కాబట్టి మనము మరి ఆయన శిక్షను తృణీకరించకూడదు. ఎప్పుడైతే ఆయన శిక్ష ద్వారా మనం ట్రైనింగ్ తర్బీదు పొందుతామో అప్పుడు ఏమవుతామంటే మనము మరి సహించువారమైతే మనము మరి స్వాస్థ్యమును మనం పొందేవాళ్ళం ఉంటున్నాం. కాబట్టి ఈ సహనము భయపడవలసిన అవసరం లేదు, సహించవలసిన. అందుకొరకే ఏం చెప్తున్నాడు ఇక్కడ, మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు మెచ్చుకుంటున్నాడు కొన్ని విషయాలు. ఏంటి ఆ విషయం అంటే, నీ సహనము నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. చూసారా. కాబట్టి ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, ఎఫెసీ సంఘానికి, నీవు మరి నన్ను గురించి అలసిపోలేదు, సరే, నా నిమిత్తము భారం భరించినావు, శ్రమలు వహించినావు, కాబట్టి దీన్ని నేను మెచ్చుకుంటున్నాను అంటాడు. కాబట్టి ఈ యొక్క ధైర్యమును లేక భరించుట అనేటు శ్రమల ద్వారా వెళ్ళుట అనేటు కార్యం మనకు పరలోకము దేన్ని తీసుకొస్తుంది, అది మనకు మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది, అది మనకు బహుమానం తీసుకొచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రేమైన సోదర సహోదరి, మన జీవితాల్లో మరి ఐధైర్యపడాల్సిన అవసరం లేదు. బాహ్యముగా అనేక శ్రమలు ఏర్పడినప్పటికీ కూడాను అంతర్యముగా మనల్ని బలపరచబడుతుంటున్నాము. అంతర్యములో దేవుడు మనం బలపరిచేవాడుకుంటున్నాడు. ఆ యొక్క అంతర్యమైన బలమే లేకపోతే లేకపోతే మనము విశ్వాసమని చెప్పుకునే దానికి యోగ్యులంగా. కాబట్టి అంతర్యములో బలపరచుట, అంతరంగ పురుషునందు బలపరచబడి ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా అనిశ్చితములు, చూడనివి నిత్యమైనవి అనే కార్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ జీవితంలో మరి ఆయన వైపు, ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగవలసిన వారుగా ఉంటున్నాం. అప్పుడే మనకు ధైర్యమును, ఉత్సాహమును, ఈ ధైర్యం ఉత్సాహం తుదమట్టుకు చేపట్టిన ఎడల మరి మీరు సర్వము స్వతంత్రించుకుందరు అంటాడు, మీరు సంపూర్ణంగా రక్షించబడుదురు అంటాడు. కాబట్టి పూర్ణ రక్షణ అనేటువంటి కార్యము మనం చూస్తుంటున్నాం. ఆ విధంగా మరి సంపూర్ణమైన ప్రవేశం మనం కలిగిన వారు ఉండటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.